ఏమని? నేను దేవుని చిత్తములో నడుస్తున్నా. హల్లెలూయా. నా జీవితంలో దేవుని చిత్తము జరుగుచున్నది అని ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు ధన్యులు. యేసయ్య జీవితాన్ని మనం గమనిస్తే ఆయన పలుమార్లు చెప్పే మాట ఏంటంటే, నా తండ్రి చిత్తము నేనే చేస్తున్నాను, వేరే ఏది నా జీవితంలో జరగట్లేదు. నా తండ్రి చిత్తమే జరుగుతుంది నా జీవితంలో, వేరే ఏది కూడా జరగట్లేదు. దేవుని ప్రజల జీవితాల్లో దేవుని చిత్తము అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య జీవితము నేర్పించే అనేకమైన పాఠాల్లో అతి ప్రాముఖ్యమైన ఒక పాఠం ఏంటంటే దేవుని చిత్తములో నడుచుట. హల్లెలూయా. దేవుని చిత్తమునకు మన జీవితాలు ఉండవలసిన ప్రాముఖ్యత, దేవుని చిత్తము నుంచి వైదొలిగిపోకుండా మనం చేయవలసిన పోరాటము, మనల్ని మనం కాపాడుకోవడము, మనం చేయవలసిన యుద్ధమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే, నేను దేవుని చిత్తంలో ఉన్నాను అనే స్పష్టత కనుక మన జీవితాలు ఉండగలిగితే మనకంటే ధన్యులు ఇంకెవరు కూడా లేరు. సో మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ప్రభు దగ్గరికి రావడం గొప్ప విషయము, రక్షణ పొందడము గొప్ప విషయము. సో దేవుని ఆత్మచేత నింపబడడం కూడా చాలా గొప్ప విషయం. కానీ అంతకంటే గొప్ప విషయం ఏంటంటే దేవుని చిత్తములో ప్రయాణము చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం యొక్క విలువ మనకి అర్థమైతే అది ఎంత కష్టముగా అనిపిస్తున్నా, నష్టంగా అనిపిస్తున్నా ఎన్నడూ కూడా అందులోంచి మన అడుగులు బయట పెట్టే సాహసము చేయాలి. ఆమేన్. యేసయ్య జీవితాన్ని గమనిస్తున్నప్పుడు మనకి అర్థమయ్యే విషయం అదే. ఆయన చిత్తము చేయడము, నన్ను పంపిన వాని చిత్తము చేయడమే నాకు ఆహారం. ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారం. ఈరోజు దేవుని ప్రజలను, సంఘాలని గమనిస్తున్నప్పుడు మేము కూడా ఆరాధన చేస్తున్నామండి, మేము కూడా రక్షణ పొందామండి, మేము కూడా పరిచర్య చేస్తున్నామండి, మేము కూడా దేవుని చేతిలో వాడబడుతున్నామండి, సంతోషం. కానీ దేవుని చిత్తంలో ఉన్నారా? దేవుని చిత్తంలో పరిచర్య చేస్తున్నారా? దేవుడు మీ కొరకు వేసిన ఏ మార్గాలు ఉన్నాయో, మీ కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతం ఏదైతే ఉందో, మీ కొరకు ఏర్పాటు చేసిన స్థలం ఏదైతే ఉందో ఆ మార్గాల్లో ప్రయాణం చేయడం చాలా ప్రాముఖ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. దేవా మీకు స్తోత్రం. 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన ప్రభు అయిన సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? నేను వచ్చుచున్నాను, నీ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను ఈ లోకాన్ని వస్తాను, ఏ రీతిగానైనా సరే ప్రజలు రక్షిస్తాను అని చెప్పలేదు. ఎలాగైనా సరే ప్రజలు రక్షిస్తారని చెప్పలేదు. అని ఏమన్నాడు తెలుసా? నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదట మనకు నేర్పిస్తున్న మాట, దేవా నీ లోకంలోకి పంపించావు, లోకాన్ని రక్షించమని, కాపాడమని నాకు ఒక పనిని అప్పగించావు, నాకు ఒక బాధ్యతను అప్పగించావు. నేను ఎలాగైనా సరే ఆ బాధ్యతను పూర్తి చేస్తాను అని మాట్లాడలేదు. ఎలాగైనా సరే నేను పూర్తి చేస్తానని మాట్లాడలేదు. దాన్ని నువ్వు ఎలా అనుకున్నావో, హల్లెలూయా, దాన్ని నువ్వు ఎలా జరగాలని అనుకున్నావో, ఏ కాలంలో జరగాలనుకున్నావో, ఏ స్థలములో జరగాలనుకున్నావో, ఏ వ్యక్తుల ద్వారా జరగాలని నువ్వు కోరుకున్నావో దాని ద్వారానే అవన్నీ కూడా నువ్వు నీ గ్రంథపు చుట్టలో రాసుకున్నావు. దాని ప్రకారం నేను చేస్తాను, నీ చిత్తము నెరవేరుస్తాను. హల్లెలూయా. సో మనము కొంచెం లోతుగా మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ రోజు సేవలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని చిత్తములో జరిగే పరిచర్య లేనందున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యములు చేయలేకపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తంలో చేసే ప్రతి చిన్న పని కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆమె
దేవుని చిత్తములో చేయని ఏ గొప్ప ప్రయత్నము కూడా అంత ప్రభావం చూపించదు. ఎందుకంటే శక్తి ఎక్కడ ఉందంటే దేవుని చిత్తంలో ఉంది. హల్లెలూయా. మహిమ ఎక్కడ ఉందంటే దేవుని చిత్తంలో ఉంది. ప్రభావం ఎక్కడ ఉందంటే దేవుని చిత్తంలో ఉంది. అక్కడికి నువ్వు రాగలిగితే, మన ప్రయత్నాలు ఆప్ చేసి, మన పోరాటాలు ఆప్ చేసి, మన సొంత జ్ఞానమును ఆప్ చేసి దేవుని చిత్తమును వెతుకుతూ రాగలిగితే అక్కడ దేవుని మహిమ ఉంది. హల్లెలూయా. అక్కడ ప్రజల రక్షణ ఉంది. హల్లెలూయా. సో ఈ లోకంలో దేవుని కొరకు ప్రభావవంతంగా వాడబడ్డానికి వెరీ సింపుల్ వే ఏంటంటే దేవుని చిత్తము. హల్లెలూయా. ఆయన నీ కోసం ఏర్పాటు చేసిన మార్గాల గుండా నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే నీ ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది. ప్రజలు రక్షించడం సులువవుతుంది. దేవుని కార్యాలు చేయడం సులువవుతుంది. ప్రభు మనకు నేర్పించేది, ప్రభు జీవితంలో చూస్తే మనకు అర్థమయ్యే విషయం అది. ఆయన దేవుని చిత్తమును ఎప్పుడు కూడా కోల్పోవడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని, ఆయన తండ్రి నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. యేసే మాట్లాడుతున్నారు. ఏం చెబుతున్నాడు ఆయన? ఆయన తండ్రి నాకు అనుగ్రహించిన దానిలో నేనేమీ పోగొట్టుకోదలుచుకోవట్లేదు. ఆయన కోసము ఎంత పర్సంటేజ్ అయితే అప్పగించాడో, ఎన్ని ఆత్మలను అప్పగించాడో, ఎంత పరిచర్య, ఎంత ఆయుష్కాలము, ఎన్ని బాధ్యతలు, ఎన్ని కార్యాలు అయితే అప్పగించాడో దానిలో నేనేమీ కూడా పోగొట్టుకొనక. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేవుని ప్రజల జీవితాల్లో. నేను మెచ్యూర్డ్ క్రిస్టియన్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని పని చేయాలి, దేవుని సంకల్పం నెరవేర్చాలి అనుకునే వారి మనస్సు ఎలా ఉండాలి? సో యేసయ్య జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన అంటున్న మాట, ఆయన మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, తండ్రి నా కోసం ఏదైతే అనుకున్నాడో, నాకు ఏదైతే అనుగ్రహించాడో, నా 33.5 సంవత్సరాల ఆయుష్కాలానికి ఏదైతే అనుగ్రహించాడో దానిలో ఏ ఒక్కటి కూడా నేను మిస్ అవ్వకూడదు. ఆమేన్. అది ఆయన గురి, అది ఆయన ఆలోచన, అది ఆయన మైండ్ సెట్. అందుకని ఆయన ఎక్కడ ఆగిపోలేదు, ఆయన ఎక్కడ శత్రువుకు దొరికిపోలేదు, ఆయన ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు, ఆయన ఎక్కడ కూడా మార్గము తప్పలేదు. ఎందుకని? ఏ అద్భుతము కూడా ఆయన్ని ఎక్కువగా ఆనందింపజేయలేకపోయింది. హల్లెలూయా. ఏ మనుషుల ఆలోచనలు కానీ, ప్రణాళికలు కానీ ఏమీ ఆపలేకపోయినాయి. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, ఒక దేవుని కొరకు ప్రారంభించబడిన ఆత్మీయ జీవితము అడ్డు లేకుండా వేగవంతంగా ముందుకు వెళ్ళాలంటే మన మనసులో ఉండవలసిన మెయిన్ థాట్ ఏంటంటే, దేవుడు నాకు అనుగ్రహించిన దానిలో నేను ఏది కూడా పోగొట్టుకోను. హల్లెలూయా. దేవుడు నా కొరకు అనుగ్రహించిన దానిలో నేను ఏది కూడా పోగొట్టుకోను. అంటే ఒక మేలు జరిగితే, ఒక పరిచర్య మన దగ్గరికి వస్తే, ఒక అద్భుతం మన జీవితాల్లో జరిగితే అక్కడ ఆగిపోయి ఆనందించడము, సంతోషించడం కాదు. తప్పకుండా దేవుని స్తుతించాలి. అట్ ద సేమ్ టైం మనకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే, ఇంకా జరగవలసిన దేవుని చిత్తము ఏమై ఉన్నది అనే ఆలోచన మనకి రావాలి. ఆమేన్. ఇంకా జరగవలసిన దేవుని చిత్తం ఏమై ఉంది? తప్పకుండా దేవుని పరిచర్లో దేవుడు చాలా మహిమను కనపరుస్తాడు. దేవుడు చాలా కార్యాలు, భీకరమైన కార్యాలు చేస్తాడు. కానీ అన్నింటికంటే విలువైనది ఏంటో తెలుసా? దేవుని చిత్తం అనే మనసు ఎప్పుడు కూడా మనం మర్చిపోతాం. కొన్ని కార్యాలు జరిగాక, కొన్ని అద్భుతాలు జరిగాక, కొంత మినిస్ట్రీ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు మనం వీక్ ఆగిపోతున్నాం అంటే, దేవుని చిత్తము ఇంకా ఏంటి అనే వెతికే మనసు మనకి లేదు. అక్కడ స్థిరపడిపోతున్నాం, అక్కడ ఆగిపోతున్నాం. యేసయ్య జీవితంలో ఆయన సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఆయన మనసును ఎలా పెట్టుకున్నాడు? నా దేవుడు నా కొరకు అనుకున్న దానిలో నేను ఏది కూడా పోగొట్టుకోను. నెక్స్ట్ దేవుని చిత్తం ఏంటి, అది ఆలోచన. ఇప్పుడు ఏం జరిగింది అనేది కాదు,
ఎంత పని అనేది కాదు, ఇంకా దేవుని చిత్తం ఏంటి, ఇంకా దేవుని చిత్తం ఏంటి. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆత్మలు రక్షింపబడుతూ ఉన్నా, ఎంత మహిమ దేవుని ప్రత్యక్షం అవుతూ ఉన్నా, ఎంత ప్రభావం విడుదలవుతూ ఉన్నా, నెక్స్ట్ థాట్ ఏంటో తెలుసా, ఇంకా దేవుని చిత్తం ఏంటి. హల్లెలూయా. సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. ఈరోజు మనం ఒక మంచి పరిచర్య వస్తే, దేవుడు కొంతగా మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తే, మనం ఒక సెటిల్ అయిపోవడానికి ఆలోచిస్తాం, తృప్తి పడిపోవడానికి ఆలోచిస్తాం. ఒక విజయవంతమైన క్రైస్తవుని ఆలోచన, ఒక దేవుని సేవకుడిగా దేవుని మీద, భూమి మీద దేవుని చిత్తం జరిగించాలనుకున్నప్పుడు మనకు ఉండవలసిన మైండ్ సెట్, ఐడియాలజీ ఎలా ఉండాలంటే, నెక్స్ట్ ఇంకా దేవుని చిత్తం ఏంటి. హల్లెలూయా. ఇంకా ఏమి మిగిలి ఉన్నవి, ఇంకా నేను ఏమన్నా కోల్పోతున్నానా, ఇంకా నేను ఏమన్నా మిస్ అవుతున్నానా అనే ఆలోచన మన జీవితాల్లో లేక చాలా సార్లు అపవాదికి దొరికిపోతుంది. దేవుని చిత్తమును మిస్ అవుతుంది. దేవుని చిత్తాన్ని మిస్ అవడము అది ఎంత నష్టమో ప్రభువుకు తెలుసు, భక్తులకు తెలుసు, కానీ మనకి దేవుని చిత్తమును నడిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు సర్వలోకానికి ఏమయ్యాడు, రక్షకుడయ్యాడు. హల్లెలూయా. దేవుని చిత్తము నడిచిన జీవితం యొక్క ప్రభావము యుగ యుగముల వరకు, తరతరముల వరకు ఉంటుంది. హల్లెలూయా. అందుకే అన్నాడు, నా చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని చిత్తం జరిగించాడా, దాని నిరంతరము యుగ యుగముల వరకు. ఆయన జీవితం 33.5 సంవత్సరాలు ప్రపంచం అనుకోవచ్చు, కానీ ఆయన జీవితము, ఆయన చరిత్ర ఎన్నాళ్ళు మాట్లాడుకుంటాము, ఎన్నాళ్ళు ఉంటుందంటే నిరంతరం. దానికి నో ఎండింగ్, ఏం లేదు, నో ఎండింగ్. హల్లెలూయా. అది దేవుని చిత్తమునకున్న శక్తి. అది తెలిసిన అపవాది దేవుని ప్రజల జీవితాల్లో ఎప్పుడు చేసే ప్రయత్నం ఏంటంటే, దేవుని చిత్తంలోంచి వారి అడుగులు బయటికి వెళ్ళిపోవాలి. దేవుని ప్రజలారా గమనించండి, దేవుని చిత్తం యొక్క శక్తిని, ఆ విలువను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఆ చిత్తంలో ప్రయాణం చేయడానికి మనం అప్పగించుకుంటాం. దేవుని చిత్తము చేరిన ఆశ ఉంటే సరిపోదు. దేవుని చిత్తం పట్ల చాలా భారమైన దృష్టి ఉండాలి. అది ఎంతగా ఉండాలంటే, ఎంత గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు వస్తున్నా సరే, దేవుని మహిమ మన జీవితాల్లో, మన పరిచర్లో ఎంత ప్రత్యక్షం అవుతున్నా సరే, మన ఆలోచన ఏంటంటే, నెక్స్ట్ దేవుని చిత్తం ఏంటి. హల్లెలూయా. ఇటువంటి ఆలోచనతో మన మనసుని మనము కట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన పట్ల దేవుని ఆలోచనలు ఏంటో అర్థమవుక వీఆర్ నాట్ ప్రిపేర్డ్. మనం సిద్ధంగా లేము. మనం ఏం లేము, సిద్ధంగా లేము. మనం ప్రిపేర్ చేసుకోవట్లేదు. దేవుడు తన వాక్యాలు చాలా స్పష్టంగా చెప్పాడు. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారము వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. హల్లెలూయా. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు మాత్రమే కాదు, మా ఎడల నీకు ఇంకా చాలా తలంపులు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు చూసి చాలు దేవా అని భక్తులు అనుకుంటున్నారు, కానీ దేవుని హృదయం ఎరిగిన భక్తుడు అంటున్నాడు, ఆశ్చర్య కార్యాలతో తృప్తి పడిపోకండి, ఇంకా చాలా ఆలోచనలు మీ పట్ల దేవునికి ఉన్నవి. హల్లెలూయా. మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను భావిస్తారము. హల్లెలూయా. సో దేవుని చిత్తము యొక్క స్టాండర్డ్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుతాం. ఆమేన్. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుతాం. దేవుని చిత్తం యొక్క స్టాండర్డ్ మనకు అర్థం కాకపోతే మనం చాలా లాస్ అవుతాం. ఆ స్టాండర్డ్ మనకు అర్థం అవ్వాలంటే మన ముందున్న ఒక నెంబర్ 1 జీవితం ఎవరిదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితం. ఆ జీవితాన్ని మీకు చూస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుని చిత్తం యొక్క స్టాండర్డ్ ఎంత గొప్పగా ఉన్నతంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము సరైన రీతిలో సిద్ధపడతాం. దేవుని చిత్తాన్ని కోల్పోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని చిత్తంలో జరిగే ఒక కార్యానికి సర్వలోకానికి కూడా సంబంధం ఉంటుంది. హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉన్న ఒక శిలువకు సర్వలోకానికి ఏముంది, సంబంధం ఉంది. ఆమేన్.
కేవలం యేసు ప్రభు జీవితంలో మాత్రమే కాదు, ఈ రోజుకి ప్రతి రక్షణ పొందిన విశ్వాస జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుడు చాలా కనెక్షన్లు పెడతాడు. ఆమె దేవుడు చాలా కనెక్షన్లు పెడతాడు. నువ్వు ఆ చిత్త మార్గంలో ప్రయాణం చేయగలిగితే నీకు కలవవలసిన వ్యక్తులు కలుస్తారు, నువ్వు కలవలసిన పరిచయం నీతో కలుస్తాయి, నువ్వు వెళ్ళవలసిన స్థలాలు నీతో కలుస్తాయి. దాని ద్వారా, ఆ కనెక్షన్ ద్వారా నువ్వు దేవుని చిత్తం కొరకు ముందుకు వెళ్ళగలుగుతావు. దేవుని చిత్తం 1 by 1 స్టెప్ బై స్టెప్ కనెక్షన్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక స్టెప్ మిస్ అవుతామో మన మార్గం తప్పిపోతాం. దేవుడు ఒక వ్యక్తి ద్వారా, ఒక పరిచయం ద్వారా ఆయన నడిపించాలనుకుంటాడు. కానీ మనకి మొట్టమొదటిగా దేవుని చిత్తము చేయాలన్న వ్యక్తికి ఉండవలసిన మనసు ఏంటంటే అతడు ఎదురు చూసే మనసు ఉండాలి. ఏముండాలి? ఎదురు చూసే మనసు ఉండాలి, కనిపెట్టే మనసు ఉండాలి, విశ్వాసం ఉండాలి. నెంబర్ 3, తన స్వచిత్తమును పక్కన పెట్టాలి అనే మనసు ఉండాలి. వాళ్ళు మాత్రమే దేవుని చిత్తంలో ప్రయాణం చేయగలుగుతారు. తొందరపడి సొంత ప్రయత్నాలు చేసేవారు, అవిశ్వాసములు ఉన్నవారు దేవుని చిత్తంలో ప్రయాణము చేయవచ్చు. మనం ఏం మాట్లాడుకుంటున్నాము? దేవుని చిత్తం యొక్క విలువ. దేవుని ప్రజలుగా మన మనసు ఎలా ఉండాలి? ఒక ప్రభావవంతమైన పరిచర్య చేయాలంటే మన మనసు ఎలా ఉండాలంటే, దేవుడు నా కొరకు అనుగ్రహించిన దానిలో నేను ఏది కూడా కీర్తనకారుడు చెప్పాడు, మా పట్ల నీ తలంపులు బహు విస్తారములు. 139వ కీర్తన 17వ వచనంలో కూడా మాట చెబుతారు. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువైనవి. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? దేవుని ప్రజలుగా నా పట్ల, నా జీవితం పట్ల 139:17 దేవుని ప్రజలుగా మనం నమ్మాలి. ఏం నమ్మాలి? మొట్టమొదటిగా నా పట్ల, నా జీవితం పట్ల దేవుని ఆలోచనలు ఇసుక రేణువుల వలె ఉన్నవి. హల్లెలూయా. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ వాక్యము దేవుడు ఏం చెబుతున్నాడో అదే సత్యము, అదే నెరవేరుతుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రారంభమవుతుంది దేవుని చిత్తం, ఇక్కడ ప్రారంభమవుతుంది. మొదట నా జీవితం పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు చాలా గొప్పవి అనే విశ్వాసపు అడుగుతో నీ మొట్టమొదటి ప్రయాణం ప్రారంభమవుతుంది. సో అట్టి ఆలోచన, అట్టి విశ్వాసం నీకు లేకపోతే యు కెన్ నాట్ రీచ్ దేవుని చిత్తాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చుకోలేదు. మీరు ఏ భక్తుని జీవితాన్నన్నా తీసుకోండి, ఆలోచించండి. నేను చాలాసార్లు చెప్తాను, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పేర్లు కేవలం వారి ఊర్లో మాత్రమే కాదు, దేశాలు దాటి వినబడ్డాయి. హల్లెలూయా. కారణము దే ఆర్ ప్రిపేర్డ్. వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ దేవుని చిత్తం యొక్క స్టాండర్డ్ వాళ్ళకి తెలుసు. అబ్రహామా నువ్వు బయటికి రా, నేను నిన్ను దీవిస్తాను, సమస్త వంశం నీ మూలన దీవిస్తానంటే అబ్రహాము నమ్మాడు. దట్ మీన్స్ హి ప్రిపేర్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం యొక్క స్టాండర్డ్. నన్ను పిలిచి నాకు ఒక గుడి కట్టేసి అక్కడ ఒక 50 మంది విశ్వాసులు ఇచ్చి అక్కడ పరిచయం ఇచ్చి దేవుడు ఆపేస్తాడు. నో, అలా అనుకోలేదు అబ్రహాము, అలా అనుకోలేదు. అతడు దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా నిలిచిపోయింది. ఏం నమ్మాడు? అబ్రహాముకి యేసుక్రీస్తు తెలుసు. హల్లెలూయా. ఎంత దూరదృష్టి ఉందో తెలుసా భక్తులకి. వాళ్ళు పిలిచినప్పుడు దేవుని స్టాండర్డ్, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నా పట్ల కలిగిన ఆలోచనలు ఏంటి, దాని కొరకు దే ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. మనం ప్రిపేర్డ్ గా లేము. మనం సంకుచితమైన మనసులు పెట్టుకుని మనం పిలిచిన దేవుని యొక్క స్టాండర్డ్ మర్చిపోయి, ఆయన మన పట్ల అనుకున్న స్టాండర్డ్ మర్చిపోయి మనము సొంతగా మనకి చిన్న చిన్న బావిలు తవ్వుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఆయన మనకి సముద్రాన్ని ఇస్తానంటే మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్నమైన బావులు తవ్వుకునే ప్రయత్నం. ప్రభా ఈ బావి చాలు, నాకు ఈ గుంటలో పని చేసుకుంటాను, ఈ నీళ్ళు సరిపోతాయి మేడం. కానీ దేవుడు ఏమంటున్నాడు? సముద్రములు మీకు నేను ఇస్తాను. హల్లెలూయా. అవి పొందుకోవాలంటే భక్తి మాత్రమే సరిపోదు. అవి పొందుకోవాలంటే నీతి, యథార్థత మాత్రమే కాదు, ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రిపేర్డ్ గా ఉండాలి. ఆమేన్. సో అప్పుడు మాత్రమే ఆ దేవుని చిత్తం మనము చేరుకోగలుగుతాం, ఆ దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతాం. సో అందుకనే మన డైలీ లైఫ్ లో దేవునితో సహవాసం, మన విశ్వాసాన్ని కాపాడుకోవడము,
దేవుడు మనకి ఇచ్చిన గురిని కోల్పోకుండా దాన్ని చూస్తూ ప్రయాణం చేయడము చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యం. కీర్తనకారుడు అంటున్నాడు, మా పట్ల నీ తలంపులు, అయ్యా నీ తలంపులు మాకు ఎంత ప్రియమని, మా పట్ల అవి ఇసుక రేణువుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రభు, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు రక్షణ పొందిన మనము ఈ రీతిగా మన మనసుని సిద్ధం చేసుకోవాలి. దేవుడు తప్పకుండా ఆయన అనుకున్న సంకల్పాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే మనం ప్రిపేర్డ్ గా ఉన్నామా లేదని చాలా ప్రాముఖ్యం. ఉదయకాలం నేను మాట్లాడుతూ ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన, సో జరిగిపోతుంది సమయం మాత్రమే కాదు, వెళ్ళిపోతుంది కాలము సంవత్సరాలు మాత్రమే కాదు, వెళ్ళిపోతుంది ఏంటి? దేవుని సంకల్పము. నీకు తెలుసా, మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ, మనం బర్త్డేలు చేసుకుంటూ సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. వెళ్ళిపోతోంది కాలం మాత్రమే కాదు, తిరుగుతోంది గడియారం ముళ్ళు మాత్రమే కాదు, దేవుని సంకల్పం గడిచిపోతోంది, వెళ్ళిపోతోంది. అందులో నువ్వు ఎక్కడున్నావు? నీ పట్ల దేవుని చిత్తం కొరకు ఎక్కడి వరకు వచ్చావు? ఒక స్పష్టత కలిగి మనం ఉండాలి కదా. శుక్రవారము గ్రూప్ లో మాట్లాడాం, దేవుని చిత్తం విషయంలో స్పష్టత ఉండాలి మనకి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనుకున్న స్టాండర్డ్ దేవుని చిత్తము, ఆయన అనుకున్న రీతిలో ముందుకు వెళ్ళడమే దేవుని చిత్తము. ఆ చిత్తమును మనం తెలుసుకొని ప్రయాణం చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3:13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోవట్లేదు. నా జీవితంలో దేవుని చిత్తం పరిపూర్ణం అయిపోయిందని నేను అనుకోవట్లేదు. నేనేం చేస్తున్నాను? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. ఆ పత్రిక రాసేటప్పటికి ఆయన చాలా సంఘాలు కట్టాడు. బాప్తిస్వాలు ఇవ్వలేదు కానీ చాలా సంఘాలు కట్టాడు, చాలా అద్భుతములు చేశాడు, చాలా ఆత్మను సంపాదించాడు, సంఘానికి పునాదులు నేర్పించాడు. అప్పటికే చాలా విస్తారంగా పనిచేశాడు. అంత పని చేసిన తర్వాత కూడా ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను వెనుకున్నవి మర్చిపోయాను. ఇంత పరిచయం జరిగింది కదా, దేవుని చిత్తము చాలా అయిపోయింది కదా, రిలాక్స్ అమ్ముదాం అనుకోవడానికి లేదు. ఆయన మైండ్ సెట్ చెబుతున్నాడు, ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు, ఎందుకు అంత హార్డ్ వర్క్ చేయగలిగారు, ఎందుకు అంత రీచ్ అవ్వగలిగారు, ఎందుకు ఆ స్టాండర్డ్ లో వాళ్ళు బ్రతకగలిగారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ప్రిపరేషన్ చెప్తున్నాను. ఎలా ఉన్నారు వాళ్ళు? వెనక్కున్న వాటిని మర్చిపోయారు. చాలా పరిచయం చేసాం, చాలా ఆత్మలకు సువార్త చెప్పాం, చాలా దేశాలు ఖండాలు తిరిగాము, చాలా కష్టపడ్డాము, వయసు అయిపోతుంది, ఒక చోట స్థిరపడిపోదాము. ఈ మైండ్ సెట్ లేదు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వెనక్కున్న వాటిని మర్చిపో. అవి మైండ్ లో పెట్టుకోవద్దు, అవి గుర్తు పెట్టుకోవద్దు. నీ థాట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ ముందు ఏమున్నాయి, నెక్స్ట్ ఇంకా దేవుని చిత్తం ఏంటి, ఇంకా జరగవలసిన దేవుని చిత్తం ఏంటి అనే థాట్ తో వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు. అందుకనే దే ఆర్ రీచ్. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు చూపిస్తున్న దేవుని ఆలోచనని, దేవుని ఆత్మని, దేవుని వాక్యాన్ని పట్టుకుంటూ ప్రయాణం చేశారు. హల్లెలూయా. అందుకని దేవుని స్టాండర్డ్ కి చేరుకున్నారు, వెళ్ళగలిగారు. మనం మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన ముందు పెద్దలు చెబుతున్న ఆలోచనలు, మన ముందున్న అనుభవ జ్ఞానాలు ఇస్తున్న సూచనలు పట్టుకుని వెళ్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. మనల్ని నడిపించేది దేవుని వాక్యం, మనల్ని నడిపించేది దేవుని ఆత్మ. ఆమేన్. అప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. ఈ క్రమంలో మన మైండ్ సెట్, మనం ఎంత కష్టపడినా, మన ద్వారా ఎంత మినిస్ట్రీ జరిగినా ఆనందపడిపోవడము, సభలు పెట్టుకోవడము, సన్మానాలు చేసుకోవడము, ఇది కాదు మనకు కావాల్సింది. అది చేసుకుంటే మంచిదే, కానీ నీ మనసులో, నీ లోపల అంతరంగంలో ఉండవలసిన ఒక ఆలోచన ఏంటంటే ఇంకా మిగిలి ఉన్న దేవుని చిత్తం ఏంటి అనే ఆలోచన నీకు రాగలిగితే నువ్వు దేవుని చిత్తాన్ని పరిపూర్ణం చేయగలుగుతావు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే మనకు నేర్పిస్తున్నారు. వెనుకున్న వాటిని మర్చిపోండి. ఇప్పటివరకు ఎంతో కష్టపడిపోయింది, దేవుని పరిచయం చాలా నా ద్వారా జరిగిపోయింది. ఓకే, జరిగింది, కాదని అనట్లేదు, కానీ అది మాత్రమే నీ పట్ల దేవుని చిత్తం కాదు. అది నాకు తెలుసు. ఆమేన్. అది నాకు తెలుసు. అది మనకు తెలుసా? దేవుని చిత్తం యొక్క స్టాండర్డ్ ఆయనకు తెలుసు. అందుకని ఎంతో పరిచయం జరిగిన తర్వాత కూడా
నేను కష్టపడ్డాను, నేను చేసేసాను, ఇది కదా ఆయన థాట్. దేవుని చిత్తము అంత పెద్దది. హల్లెలూయా. దేవుని చిత్తం అంత గొప్పది. నా పట్ల దేవుని చిత్తములో అంత పరిచర్య ఉంది. అన్ని ఆత్మలు ఉన్నాయి, అన్ని అద్భుతాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాలు, అన్ని ఖండాలు ఉన్నాయి. ఎందులో? నా పట్ల కలిగి ఉన్న దేవుని చిత్తములో. దాన్ని నేను చూడగలిగాను, దాన్ని నేను పట్టుకోగలిగాను, దాన్ని ఫాలో అవ్వగలిగాను. దట్స్ వై ఇక్కడ వరకు వచ్చాను. ఇంకా చాలా వెళ్తాను ముందుకి. ఆమేన్. మనము ఏం చూస్తున్నాం? మనము దేన్ని ఫాలో అవుతున్నాం? దేవుని చిత్తమేనా? మన ఆలోచనలో దేవుని చిత్తానికి ఉన్న ప్రాముఖ్యత ఎంత? దేవుని చిత్తం కొరకు ఎంత వెతకగలుగుతున్నాం? దేవుని చిత్తం కొరకు పరిస్థితులను బట్టి చేంజ్ చేసుకోకండి మీ మైండ్ని. పరిస్థితులను బట్టి, ప్రజలు మాట్లాడుతున్న మాటలను బట్టి డోంట్ చేంజ్ యువర్ మైండ్. దేవుడు నీతో చెప్పినది తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమేన్. దాని కొరకు ప్రిపేర్డ్ గా ఉండండి. దాని కొరకు ఎలా ఉండాలి? ప్రిపేర్డ్ గా ఉండండి. దేవుడు మీతో చెప్పింది చెప్పండి, మనుషులతో చెప్పండి, మీరే మాట్లాడండి. పరిస్థితులు అవసరం లేదు, అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి, అవసరం లేదు. విత్ ఇన్ సెకండ్స్ లో దేవుడు ఏం చేయగలడు? పరిస్థితులు మార్చేస్తాడు. ఆ పరిస్థితులు మారాలంటే విశ్వాసముతో దేవుని చిత్తము కోసం ఎదురు చూసే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తివి నువ్వై ఉండాలి. ఆమేన్. అప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని మనము జరిగించగలుగుతాం. సో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి. సో ఎంతో సాధించిన తర్వాత కూడా మన ఆలోచన సింపుల్, ఇంకా దేవుని చిత్తం ఏంటి? దట్స్ ఇట్. ఇంకా చేయవలసిన దేవుని చిత్తం ఏంటి? వీటన్నిటికీ కూడా మెయిన్లీ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకి చాలా అవసరం. అప్పుడే స్పష్టత ఉంటుంది. సో మన పట్ల దేవుడి చిత్తము అనుకున్నది అయిపోయిన తర్వాత కూడా మరలా మనం వేరే దాంట్లో వేలు పెట్టుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు తిమోతికి 2వ పత్రిక రాస్తూ, నా పోరాటము అయిపోయింది. ఆమె మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించేసాను, అయిపోయింది. ఇంకా నేను మరలా వేరే దాంట్లో చేతులేమి పెట్టను. మీకు ఎలా తెలుసు పౌలు గారు? మీరు ఎలా తెలుసు? నన్ను పిలిచినప్పుడు ఏ ఆత్మ అయితే నడిపించిందో ఇప్పుడు అదే ఆత్మ ఇప్పటివరకు నేను వెంబడిస్తూ వచ్చాను. ఆయన చెప్పాడు, పౌలు నీ పని అయిపోయింది. అందుకే కొరింథీ పత్రికలో చెప్తాడు, దేవుని వలన మీకు దయచేయబడిన అని తెలుసుకోవడానికి మీరు లౌకిక ఆత్మని కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొందినారు. దట్స్ వై ఆత్మతో కనెక్షన్ కట్టకుండా మీరు కాపాడుకోగలిగితే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అప్పుడు దేవుని చిత్తాన్ని మీరు ఏం చేయగలుగుతారు? వచ్చేయగలుగుతారు. మీ మైండ్ని, మీ మనసుని, మీ సొంత ఆలోచనలు, మీ సేవకులు ఇస్తున్న సలహాలు పరిశుద్ధాత్మ దేవుని తర్వాతే. ఆమేన్. ఆయన సలహాలు మనకు అవసరం, సేవకుల సలహాలు అవసరం, పెద్దల సలహాలు అవసరం. వాటన్నిటికంటే ముందు నిన్ను రక్షించి నీలో నివసిస్తున్నా నీ దేవుడు, నీ స్నేహితుడైన పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చెబుతున్నాడో నీకు తెలిసి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే దేవుని వలన దయచేయబడినవి ఆయనకి మాత్రమే తెలుసు. మన పట్ల దేవుని చిత్తం ఏంటో ఆయనకి తెలుసు. ఎందుకంటే అందుకే ఆయనతో సహవాసం చేయాలి. ఆయన చెప్పింది నమ్మండి. ఆయన వెనకాల అడుగు వేసుకుంటూ వెళ్ళగలిగితే మనం దేవుని చిత్తాన్ని చేయగలుగుతాం. అందుకే వాళ్ళకి చెప్పాడు, ఆ ఆత్మదేవుడే వాళ్ళకి చెప్పాడు, పౌలు నీ పని అయిపోయింది, ఇక్కడితో నీ పరిచర్య, దిస్ ఇస్ లాస్ట్ అని చెప్తాడు. ప్రతి ప్రాంతంలో చెప్తాడు. నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నాను, దేవ దర్శన ప్రకారమే వెళ్తున్నాను, నా సొంత ఆలోచన ప్రకారం నేను బయలుదేరట్లేదు. ఇంకా ఏం చూపిస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. నేను చూస్తున్నాను ఆత్మదేవుడు ఏం చెబుతాడు, ఎక్కడికి వెళ్ళమంటాడో ఎదురు చూస్తున్నాను. ఆయన చెప్పిన వెంటనే నా ప్రయాణం నేను ప్రారంభిస్తాను. ఇదిగో నా కలలో ఒకడు వచ్చి నన్ను సహాయం అడుగుతాడని నాకు అర్థమవుతుంది. దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నాడు, అక్కడ నేను ఇప్పుడు వెళ్ళాలి, వారికి సువార్త ప్రకటించాలి. సో ఆల్వేస్ దేవుని ఆత్మను వెంబడించడం, దేవుని ఆత్మను వెంబడించుకుంటూ వెళ్ళడం దేవుని చిత్తంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనుకున్న దేవుని చిత్తాన్ని చేయడానికి మన మనసు ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఎంత జరిగినా సరే నెక్స్ట్ వెంటనే మన ఆలోచన ఏంటంటే, ఇంకా మిగిలి ఉన్న దేవుని చిత్తము ఏంటి? దానికి మనము ప్రిపేరబుల్గా ఉండాలి. ప్రిపేర్గా ఉండాలి అంటే దేవుడు తన వాక్యములో చెప్పిన వాక్యమును విశ్వసిస్తూ మనం ఎలా ఉండాలి? ప్రిపేర్డ్గా ఉండాలి. మనకి ఎప్పుడు మర్చిపోకూడదు, దేవుడు నా పట్ల చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, వాటిని నేను రీచ్ అవ్వాలి. ఈ రీతిగా మనం ప్రిపేర్గా ఉన్నప్పుడు దేవుని చిత్తంలో ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత దేవుని ఆత్మను వెంబడించడం, ఆయనతో సహవాసం చేయడం. చాలా మంది మినిస్టర్స్, సేవకులు, పరిచారకులు
ఎందుకు దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నారు? దేవుని ఆత్మను వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యాక సెటిల్ అయిపోతారు. కానీ పౌల్ గారి కంటే పెద్ద స్పీకర్ ఎవరున్నారు? అంతకంటే ఇంటర్నేషనల్ స్పీకర్లు ఎవరున్నారు? ఆయన ఎప్పుడు సెటిల్ అవ్వలేదు. అంత పరిచయం చేసిన తర్వాత వెనక్కున్నవన్నీ మర్చిపోతున్నాను, ఇంకా ముందు ఉన్న దేవుని చిత్తం ఏంటో ఆలోచన చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనల్ని పిలిచినప్పుడే, దేవుడితో మనకు ఒక సంబంధము స్థిరపడినప్పుడే మనకు ఒక వ్యూ ఉండాలి. దేవుని చిత్తం యొక్క స్టాండర్డ్ ఏంటో మనం చూడగలగాలి. అది చూడలేకపోతే ఎప్పటికీ మనము దాన్ని చేరుకోలేము. మనం చూడని దాన్ని మనం ఎప్పటికీ చేరుకోలేము. మనం చూడాలంటే ఆత్మదేవుడు మనకు చూపించాలి. అప్పుడు మాత్రమే ఆ స్టాండ్ మనం చేరుకోగలం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా మనసులో స్థిరపడండి, బలముగా విశ్వసించండి. విశ్వసించడానికి అదేదో గొప్ప విషయమేమి కాదు, అది ఆల్రెడీ దేవుడు మన పట్ల అనుకున్న ఆలోచనే. సో దాన్ని రీచ్ అవ్వడానికి మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ ఇలా ఉండాలి. ఇంకా దేవుని చిత్తం ఏంటి? అదే మన యేసయ్య మనకు నేర్పించాడు. తండ్రి నాకు అనుగ్రహించిన దానిలో నేనేది పోగొట్టుకో అని ఎక్కడ కానీ ఉబ్బి తబ్బిప్పైపోవడం కానీ, సంబరపడిపోవడం కానీ, సెలబ్రేషన్స్ కానీ ఎక్కడ యేసుప్రభు జీవితంలో మనకి కనిపించవు. ఎంతో మినిస్ట్రీ చేసిన తర్వాత కూడా ఒక మూలను కూర్చుని ఆయన ఆలోచిస్తాడు, ప్రార్థనలో కూర్చుని ఆలోచిస్తాడు, దేవా ఇంకా నీ చిత్తం ఏంటి? అంతే. ఆయన సంతోషించేది దేవుని చిత్తం జరుగుతుందని. లాజరు బయటకు వచ్చాడని, రొట్టెలు అందరికి పంచిపెట్టానని, సముద్రాన్ని ఆపానని ఎప్పుడు ఆయన ఆనందపడ్డాడు. అందుకే భక్తుడు చెప్తాడు, దేవా నీ చిత్తము చేయటం నాకు సంతోషం. ఆమేన్. అందులో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అందులో ఏమన్నా ఉండవండి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. సో దేవుని చిత్తము చేయడం మనకి సంతోషం. దేవుని చిత్తమును మిస్ అవుతే చాలా బాధపడాలి. దేవుని చిత్తంలోంచి మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా పోరాటాలు చేయాలి. ఒక్క దేవుని చిత్తమును మిస్ అవుతే మనం చాలా కోల్పోతాం. దేవుని చిత్తము అనగా దేవుడి మార్గము, నీ కోసం ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయి చాలు. నువ్వేం కష్టపడవసరం లేదు, ఆటోమేటిక్గా అన్ని ఎక్కడికి వచ్చేస్తాయి. ఆమేన్. నువ్వేం కష్టపడాల్సిన పని లేదు. అందువల్ల కాకినాడ మెయిన్ రోడ్లోకి వెళ్ళారనుకోండి, మీరు దేని కొరకు కష్టపడాల్సిన పని లేదు, అన్నీ దొరికేస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆల్రెడీ ప్రిపేర్డ్ వే. అది దేవుని చిత్తం అనగా నీ కోసం ఆల్రెడీ సిద్ధము చేసిన మార్గం. ఆ మార్గంలో నీ పరిచర్య ఉంది, ఆ మార్గంలో నీకు రావాల్సిన ఆత్మలు ఉన్నాయి, ఆ మార్గంలో నీకు కావాల్సిన వరాలు ఉన్నాయి, ఆ మార్గంలో నీకు కావాల్సిన సమస్తము ఉన్నాయి. నువ్వు ప్రయాసపడాల్సిన పని ఏం లేదు. నువ్వు చేయవలసిందల్లా ఆ మార్గం నుంచి బయటికి రాకుండా జాగ్రత్తగా ఆ మార్గంలో అడుగులు వేసుకుంటూ వెళ్ళగలిగితే ఆ టైంకి అవి వచ్చేస్తాయి. ఆమేన్. మనము రూట్ తప్పిపోకుండా చూసుకోగలిగితే చాలు. అది మాత్రమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ప్రార్థన చేసుకుంటాం.